శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు పంచాంగ రీతిగా మనకు సప్తమి తిథి సంపూర్ణంగా ఉండడం చాలా శక్తివంతమైనది. తిథుల్లో పౌర్ణమి తర్వాత సప్తమి అంటేనే చాలా శక్తివంతంగా ఉంటుంది. అంటే ఈరోజు బుధవారం కూడా చాలా అదృష్ట దినాల్లో బుధవారం చాలా మందికి తులారాశి వారికి అదృష్ట దినంగా చెప్పుకోవచ్చు. అందువల్ల ఏ రోజు ఏ కార్యక్రమాలు చేస్తే విజయం పదం నడిపిస్తుంది అంటే మొట్టమొదట బుధవారం శుక్రవారం ఈ రాశి వారికి చాలా అదృష్ట దినంగా చెప్పుకోవాలి. అందువల్ల ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా చాలా వేగవంతంగా విజయవంతంగా నడిపిస్తూ ముందుకు వెళ్ళాలి. కానీ విశాఖ నక్షత్రం అంటే స్వాతి తర్వాత విశాఖ 3 పాదాల్లో ఉండి తర్వాత వృశ్చిక రాశిలో చంద్రుడు ఉంటారు. అంటే జన్మరాశిలో ఉన్న చంద్రుడు ద్వితీయ రాష్ట్రాధిపతికి ప్రయాణం చేస్తూ ఉండడం వల్ల కుటుంబ స్థానాన్ని అభివృద్ధి పరదానికి నడిపిస్తూ కుటుంబంలో ఉన్న కలతలను సంపూర్ణంగా ఇబ్బందులని తొలగించే అవకాశం ఉంటుంది. వాగ్దాటి వరం ద్వారా అనేక విషయాలలో అందరి ముందర మెప్పులు పొంది వాళ్లకు అంటే చాలా శక్తివంతమైన పేరు ప్రతిష్టలు అనేది కూడా మీకు వశం అవడానికి అవకాశం ఉన్న రోజుగా ఈరోజు ప్రయాణం చేయగలుగుతారు. అలాగే మీరు ఈరోజు ఒక కొత్త ఆలోచన ద్వారా కొన్ని కార్యక్రమాలని ముందుగా ప్రారంభించాలని ఎన్నో రోజులు కోరికలని ఈరోజు ప్రారంభించుకోవచ్చు. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా విజయపదం నడిపిస్తూ ముందుకు వెళ్తుంది. అలాగే ఈరోజు మన మనసులో ఉన్న ప్రేమ అనుభవాలు ఈరోజు వ్యక్తపరుస్తూ అలాగే ప్రేమించిన వారి యొక్క సంతోషమైన క్షణాలని మధుర క్షణాలతో కుటుంబములతో ఐకమత్యం అవుతూ అందరిని ద్వారా స్నేహపూర్వంగా ఆలోచించను చేసుకొని ఈరోజు మీరు మనసు రీతిగా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రేమించే వారిలో చంద్రుడు ఎప్పుడు జన్మరాశికి వచ్చినా ద్వితీయ రాశికి వచ్చినా శుక్రుడు రాహుతో కలిసి ఉండడం చాలా సంతోషకరమైన సన్నివేశాలు ఏర్పడతాయి. అందువల్ల ఈరోజు నిన్నటి ఇబ్బందికరం కానీ నిన్నటిలో ఉన్న ఇబ్బందులను కానీ ఈరోజు సంపూర్ణంగా తొలగించబడుతుంది. అందువల్ల ఇబ్బందికరమైన రోజు పొరపాటున మీరు ఏదైనా మొదలుపెట్టి ఇబ్బందులు కలిగించిన సన్నివేశాలు ఈరోజు ఉండదు. అందువల్ల మీరు ఈరోజు ఏ రంగంలో అనుకుంటే ఆ రంగంలో మీరు విజయపదం నడిపిస్తూ ముందుకు వెళ్ళచ్చు. అలాగే వ్యాపార రంగం చాలామంది వ్యాపార రంగాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తూ కొత్త వ్యాపారాలు ప్రారంభించాలని చాలా రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఎప్పుడైనా కానీ మంచి రోజు అనేది శక్తివంతమైన బలమైన రోజు అనేది ఒక నిర్ణయం అవుతుంది. అలాగే మీరు కూడా చూస్తుంటారు శుభ కార్యక్రమాలు చేయాలి అంటే తిథి నక్షత్ర బలాన్ని బట్టి భవిష్యత్తుని నిర్ణయిస్తుంది. అందువల్ల ఈరోజు చంద్రుడు చాలా శక్తివంతుడుగా ఉండడం వల్ల అనుకున్న విషయాలలో విజయపదం నడిపిస్తుంది. అందువల్ల ఈరోజు ఉద్యోగస్తులకి ప్రత్యేకమైన ఆహ్వానం, చాలా తొందరగా వాళ్ళ ఉద్యోగ రీతిగా కొన్ని మార్పులు అలాగే వాళ్ళ పదవిని అలంకరించే రోజుగా ఉండబోతుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా ఇబ్బందులు పడుతూ మానసికంగా ఇబ్బందులు పడుతున్న వారికి త్వరగా కోలుకునే అవకాశం ఈరోజు ప్రారంభమవుతుంది. అంటే ఎక్కువగా ఆరోగ్య రీతిగా చాలా సతమతం అవుతున్నారు. నరాలకు సంబంధించిన వ్యాధులు అలాగే స్త్రీలకి హార్మోన్ అన్బ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఇలాగా చంద్రుడు అష్టమంలో ఉన్నప్పుడు కుటుంబపరమైన ఖర్చులని భరించలేని స్థితిలో ఉంటారు. ఎంత ఆర్థిక స్థితిగా డబ్బులు వచ్చినా సంతోషకరమైన ఆనందకరమైన సన్నివేశాలని చూడబోతున్నాం అనుకున్నప్పుడల్లా ఏదో ఒక ఆటంకాలు. నేను ఈరోజు ఒక నిర్ణయం ఒక ఇంటి నిర్మాణం కానీ ఇంటిని కొనుక్కోవడానికి కానీ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుంటారు చాలామంది, లక్షల మంది, వేలాది మంది. ఎందుకంటే తన ఇంటికి ఒక సొంత ఇంటికి కల నెరవేరితే ఎన్నలేని సంతోషం ఆ కుటుంబానికి. అలాగే మనం చాలా ఆలోచనలు చేసుకుంటే కొన్ని సందర్భాలలో కొన్ని రోజుల్లోనే ఇలాంటిది విజయం పొందే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల మీరు మీ ఇంటి కలల్ని నెరవేర్చుకోవచ్చు, వాహనాలు కొనుక్కోవచ్చు, ఆభరణాలు కొనే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈరోజు మొదలెడుతున్న చంద్రుడు ద్వితీయము అంటే ద్వితీయ స్థానానికి వచ్చినప్పుడు గురువు చే చూడబడుతున్నాడు. గురువు చంద్రుడు చూడబడితే దాన్ని గజకేసరి యోగం కూడా చెప్పబడతారు. అంటే మాట విలువ లేకుండా నిన్నటి రోజు మనం చెప్పాం, ఈరోజు మనం కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం అనే మాట పైన నిలబడే శక్తి ఈరోజు మీకు వస్తుంది. అందువల్ల మిమ్మల్ని మీరే మంచి స్థాయికి తీసుకొని పోయే అవకాశం ఉంటుంది. వ్యక్తిగతంగా ఈరోజు అసంతృప్తి అనేది ఉండదు. మీ కోరికలు తీరే అవకాశం అధికంగా ఉంటుంది. ఆర్థిక లాభాలని ఎదురు చూస్తున్న విషయాలలో విజయం పొందగలుగుతారు. నిరుద్యోగులకి బాధాకరమైన సన్నివేశాల్లో నుంచి ఉత్సాహమైన ఉద్యోగంలో చేరే అవకాశం కూడా ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా కానీ ఎటువంటి కష్టాలు వచ్చినప్పుడు కానీ కష్టం వచ్చిన తర్వాత మరుసటి దినం శుభం వస్తుందనేది ఖచ్చితంగా ఆలోచించండి. లేదా సంవత్సరాల కొద్దిమంది ఇబ్బందులు పడుతుంటారు. చాలా ఎంత ప్రయత్నించినా అడుగులు ముందుకు వేయలేని పరిస్థితుల్లో ఉంటారు. వాళ్ళు ముదురు ఆకుపచ్చ అంటే ఒక జాతిరత్నం వస్తుంది. ఆ జాతిరత్నం 9వ భావాధిపతి అవుతూ ఉండడం వల్ల భాగ్య రాష్ట్రాధిపతిని ముదురు ఆకుపచ్చ వాడడం వల్ల కూడా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మీలో ఉన్న ఒత్తిడిని అధిగమించాలి. అరుదైన లక్షణాన్ని ఈవేళ మిమ్మల్ని కాపాడుతుంది. సరైన స్థానాల్లో వ్యక్తులు మీకు అనుకూలంగా ఉంటారు. ఈరోజు లాభకరమైన రోజు. ఈరోజు మీరు దుస్తువులు పరంగా ఆకుపచ్చ దుస్తువులు వాడడం వల్ల మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈరోజు ఒక వ్యక్తి ముఖ్యమైన వార్తని మీకు తీసుకొని రావడం వల్ల దానివల్ల మీరు ఎంతో మనసులో సంతోషం వస్తుంది. కుటుంబంలో కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. మీకు ఆందోళన కలిగించిన కొన్ని సన్నివేశాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. కోర్టు నిర్ణయాల ద్వారా తీర్పు సానుకూలంగా రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టుకోవడానికి ఈరోజు సదా అవకాశం చాలా బాగుంది. ఐటీ రంగంలో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా సానుకూలంగా మీరు ముందుకు పోయే అవకాశాలు ఉంటుంది. ఈరోజు గవర్నమెంట్తో సంబంధించిన ఉద్యోగ అధికారులకి చాలా సంతోషకరంగా ఉంటుంది. పనుల్లో చాలా చలాకీగా తీసుకొని ముందుకు పోగలుగుతారు. అలాగే నిరుద్యోగులకి ఈరోజు ఉద్యోగ ప్రయత్నంలో విజయం పొందుతారు. అలాగే విద్యార్థులకి విద్య విషయంలో పట్టుదల ఏర్పడి ముందుకు పోయి మంచి విజయాన్ని పొందే అవకాశం ఎక్కువగా కనబడుతున్నది. అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు లక్ష్మీ నరసింహస్వామిని దైవానుగ్రహం పూజలు చేయొచ్చు. వినాయక స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడం వల్ల మంచి ఫలితం అనేది ఉంటుంది. మీరు సాధించాల్సిన కొన్ని విషయాల్లో ఈరోజు సాధన పరంగా మీకు తోటి చిన్ననాటి స్నేహితులు మీకు సహకారం అందిస్తారు. కొత్త పరిచయాల ద్వారా విజయం పొందగలుగుతారు. మీ ఉద్యోగ రీతిగా కొన్ని సన్నివేశాల్లో కొన్ని మీరే విజయం పొందగలడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు వ్యాపార రంగంలో విజయం పొందే అవకాశం అధిక శాతం ఉంటుంది. ఈరోజు గోచార ఫలితంగా తులారాశి వారికి అదృష్ట యోగం అనేది ప్రారంభమైనది. త్వరగా మీరు మీ కార్యక్రమాలని విజయవంతం చేస్తూ ముందుకు వెళ్ళండి. ఎవరికైనా ఇబ్బందులు కలిగించి మానసిక ఒత్తిడి ద్వారా కొన్ని బాధలు పడుతున్న వారు త్వరగా కోలుకుంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక రోజుకి ఒక భావానికి నక్షత్ర భావాల ద్వారా మారుతున్న ఈ గ్రహాలు ఎప్పుడు మనకి ఇబ్బందులు కలిగిస్తూ ఉండలేరు. అందువల్ల ఖచ్చితంగా విజయపదం నడిపించే రోజుగా ఈరోజు ఉండబోతుంది. త్వరగా మీరు ఆలోచనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని మనోబలం ధైర్యాన్ని ముందుకు తీసుకొని పోయి ముందుకు పోవడానికి ప్రయత్నించండి. తులారాశి వారికి విజయం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయం పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇల్లు వాహన యోగాలని కొనుక్కునే అవకాశాలు ఎక్కువ శాతం ఉంది. విద్యలో శుభ ఫలితాన్ని ఎదురు చూడొచ్చు. ఉద్యోగంలో కొత్త ప్రయత్నాలు విజయం పదం నడిపిస్తుంది. అలాంటిదే ఈరోజు తులారాశి వారికి గోచార రీతిగా గ్రహాల రీతిగా సంపూర్ణంగా విజయం కలగబోతుంది.